కొలుగూరుకొక్కసారి పోయి రావాలి, రైతు బిడ్డ తమ్మున్ని కలిసి రావాలి అన్నట్టు ఇలా రైతు బిడ్డ తమ్ముతో బిగ్ బాస్ ఇంట్లో కలిసిన అక్కడ పాటలు పాడి తమ్ముడికి మురిపించిన మైమరిపించిన తనకు ప్రోత్సాహకరంగా నిలిచిన అంటే శివాజీ అన్న తర్వాతనే శివాజీ గారు కూడా నా పట్ల చాలా ప్రోత్సహించారు. నీ జీవితం పాట గుర్తుపెట్టుకోని నన్ను మరి పదే పదే గుర్తు చేస్తూ మీ అందరి ముందు అన్ని పాటలు పాడడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన మా శివాజీ అన్నకు ఈ సందర్భంగా నా కళాబృందాలు తెలియజేసుకుంటూ నా రైతు బిడ్డ తమ్ముడి దగ్గరికి ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఆ వచ్చిన కారణం మీ అందరికీ తెలుసు చెప్తాను. అదేవిధంగా మాతో పాటు సందీప్ అన్న ఇవాళ ఎంత గొప్ప మనిషి అంటే అక్కడ స్ట్రాటజీని బట్టి లోపల హౌస్లో మీ అందరికీ రకరకాలుగా మా భావాలు కనిపించవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఇవాళ చక్కగా మేము ప్రయాణం చేస్తున్నాము. ఎందుకంటే సందీప్ అన్న కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా నాకు ఒప్పచెప్పి అంటే ఒకరికొకరు ఇట్లా ప్రోత్సాహకరంగా ఉంది, చాలా ఆనందం. అదేవిధంగా ఇవాళ రైతు బిడ్డ ఒక మాట చెప్పిండు, ఈ డబ్బు నాకొద్దు అని చెప్పి ఆయన ఏదో కోటీశ్వరుడై చెప్పలేదు. ఇలా అతను అదే స్థాయిలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పూలు అమ్ముకోవడం వాళ్ళ నాన్న అదే మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు. అదే మీ అందరి ముందు ఇదే ఊళ్ళో మళ్ళీ తువాల వేసుకొని మళ్ళీ సామాన్య రైతుగానే తిరుగుతున్నాడు. తిరిగి తనకు వచ్చిన డబ్బును ఇవ్వాలా పేద రైతులకు. అలాగే ఇవాళ మేము వచ్చినాం ఫస్ట్ టైంలో ఇవాళ శుభ సూచికంగా తన డబ్బు పంచడం ప్రారంభం చేసాడు. తనకు వచ్చిందే చాలా తక్కువ. శివాజన్న గారు చెప్పినట్టు మా అందరికి తెలుసు, మాకు కూడా డబ్బులు ఇచ్చిండ్రు బిగ్ బాస్. తను గెలిస్తే డబ్బు నిజంగా చెప్తున్నా, ఒక కంటెస్టెంట్కి ఎంత వచ్చినాయో మాకు మేము పాల్గొంటే నాకు ఎంత వచ్చినాయో తమ్ముడు గెలిస్తే కూడా అంతే వచ్చింది. ఇది నిజం. ఇందులో అర్థం చేసుకోవాల్సిందంటే ప్రైజ్ మనీలో ట్యాక్స్ డైరెక్ట్ కట్ అయి 40% గిఫ్ట్ ట్యాక్స్. వీడికి వచ్చిన 3 గిఫ్ట్లు 50% పోయింది అనుకోండి, ఇంకెంత ఉంది ఆడ అంతే. ఇప్పుడు ఆడ ఆ పోలీస్ స్టేషన్ పోతే ఎంత అయింది ఆడ? అన్యాయంగా మాట్లాడొద్దు ఎవరు కూడా. అందులో కూడా త్యాగం చేసి ఇలా ముందుకొచ్చి నిలిచిండు రైతు బిడ్డ. నిజంగా ఎంత గొప్పోడంటే ఇప్పుడు నేను ఒక పాట పాడి బతకగలుగుతా. అన్నగారు హీరో కాబట్టి ఆయన హీరోగా చేసి ఆయన ఆల్రెడీ సినిమా ఇప్పుడు ఒక హిట్ అయింది, ఇంకా సినిమాలు చేస్తారు. అదే సందీప్ అన్న ఎన్నో ప్రోగ్రాంలు ఇవ్వాలి, ఆయనే సంపాదించుకోగలరు. కానీ ఇదే రైతు బిడ్డ సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఆయనకు లేదు. ఇది నిజం, వాస్తవం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే చివరకు ఏంటంటే ఒక కళాకారుడు ఒక కష్టపోతును గౌరవించిండ్రు, ఆదరించిండ్రు. థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్ అందరికి కూడా. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి రైతు బిడ్డ కళలు ఇవాళ నిలబడ్డాయి. రేపు నా పాటతో కూడా చెప్తా, రేపు రిలీజ్ కాబోతుంది. నీ గురించి నేను ఇంకా పాట ఇప్పుడు చేస్తున్నా తెలుసుగా నీకు. పాట అంటే ఇవాళ రిలీజ్ చేస్తే బాగుండదు అనుకున్నాం. వీర శివాజీ ఎందుకన్నా తెలుసా? బిగ్ బాస్ హౌస్ లో మరో శివాజీ. మరో ఎందుకు శివాజీ అనే మాట వాడినంటే ఇవాళ ఆయన పేరు శివాజీ కావచ్చు, కానీ నేను ఆ శివాజీ గురించి మాట్లాడలేదు. అదే శివాజీ వీర శివాజీ అయింది బిగ్ బాస్ హౌస్లో. ప్రతి ఒక్కరికి ఇలా సందీప్ అన్న కూడా అంటే యావరకు అందరికి కూడా ఇవాళ చేదురువాదం నిలిచి పెద్ద దిక్కుగా అందులో పోతే ఏం తెలుసా? బిగ్ బాస్ హౌస్ నిజంగా చెప్తున్నా, మనం అనుకుంటాం కలర్ఫుల్ లోపల జీవితం అనుకుంటాం, లోపల పోయిన తర్వాత మామూలు ఉండదు. అసలు అందులో ఎవరు దిక్కుండరు. బయటికి బొమ్మన్న భార్య గుర్తుకొస్తుంది, పిల్లలు గుర్తుకొస్తారు. అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఇంకొక వారం ఉంటే ఎర్రగడ్డే సందీప్ అన్న వారం ఉంటే. నేను చెప్తున్నా అన్నకు పోయి చెప్పిన, అన్న సందీప్ అన్న ఇట్లా చేస్తా అంటు అనగానే ఏమంటే అన్న మళ్ళీ చేయబట్టుకున్నది. ఏంటన్నా మీరు ఎంత ఓపిక అంటే మీకు ఎంత ఓపిక భగవంతుడు ఎలా ఇచ్చాడు. సో అలాంటిది మీలాంటి వ్యక్తి ఉండటం ఇలా ఒక శక్తిమంతుడు తయారై ఇలా ఈ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున రైతు బిడ్డ ఒక రాజు బిడ్డోలు నిలబడ్డాడు. లవ్ యూ ఆల్, లవ్ యూ కొలుగులు.